హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందరికి ఒక మంచి బ్రెడ్ రెసిపీతో వస్తున్నాను. బ్రెడ్ అంటేనే మనకి ముందుగా జ్ఞాపకం వచ్చేది శాండ్విచెస్, లేకపోతే బ్రెడ్ బటర్ జామ్, మళ్ళీ బ్రెడ్ ఉప్మా ఇలాంటివే కదా. ఈరోజు మాకు న్యూజిలాండ్లో ఈ బ్రెడ్తో ఒక మంచి స్నాక్ చేసుకుంటారన్నమాట. ఆ ఈవినింగ్ స్నాక్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను. ఇది పార్టీస్లో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి రెసిపీలోకి వెళ్దామా? ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని, దాంతోనే ఒక రెడ్ క్యాప్సికమ్ సగము చాలా ఫైన్లీ చాపుడ్గా తరుక్కొని, ఒక చేతి ఫుల్గా బ్రోకలీ దాన్ని సన్నగా తరుక్కొని, ఒక చిన్న క్యారెట్ నేను ఇక్కడ తీసుకున్నాను, దాన్ని గ్రేట్ చేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి చాలా సన్నగా తరుక్కొని అది కూడా వేసుకోండి. సరేనా? దీనికి శాండ్విచ్ బ్రెడ్ వాడితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ స్మోక్డ్ పప్రికా, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని, నేను ఇక్కడ 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ ఉడికించుకొని దాన్ని ఇలాగా బాగా మిన్స్ చేసుకున్నానమాట. ఎముకలు ఉండకూడదు, జస్ట్ చికెన్ అన్నమాట. ఇప్పుడు దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకున్నాను. మీకు కారం తగ్గించుకోవాలనుకుంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలు. ఇప్పుడు అందులోకి నేను 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాను అనమాట. మీకు ఏ నూనెైనా వాడచ్చు, సరేనా? హెల్తీ ఆప్షన్ ఆలివ్ ఆయిల్. ఇప్పుడు నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, ఆ పక్కన ఉండే బ్రౌన్ ఉంటుంది కదా, దాన్ని సన్నగా అలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మఫిన్ ట్రేలోకి కొంచెం ఆయిల్ వేసుకొని బ్రష్ చేయండి, సరేనా? ఇప్పుడు మీ బ్రెడ్ని ఒక్కొక్క స్లైస్ని ఇలాగా మఫిన్ లోపలికి, ట్రే లోపలికి మెల్లిగా పెట్టండి. మీకు గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ అయితే అస్సలు విరగదనమాట. ఇలాంటి బ్రెడ్ పెడుతున్నప్పుడు చాలా నాజుగా లోపలికి ప్రెస్ చేయాలి, లేకపోతే బ్రెడ్ విరిగిపోతుంది, సరేనా? లేకపోతే ఒక గ్లాస్ పెట్టుకొని స్మెల్గా నొక్కారంటే అది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 3 కోడిగుడ్లు తీసుకొని బాగా బీట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, సరేనా? ఉప్పు వేసుకొని బాగా బీట్ చేయండి. ఎక్కువ ఉప్పు వాడకండి, సరేనా? ఎండాకాలం కదా, దాహం ఎక్కువ అవుతుంది. అందరూ బాగా నీళ్లు తాగుతున్నారనుకుంటాను, ఎండలు మండిపోతున్నాయని విన్నాను. అలాగే పక్షులకు కూడా కొంచెము నీళ్లు పెట్టండి, సరేనా? ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, వెజిటేబుల్స్ ఉంది కదా, ఈ వెజిటేబుల్ మిశ్రమాన్నంతా మన బ్రెడ్ లోపలికి వేసుకుందాము. ఈ వెజిటేబుల్స్, చికెను మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇలాగా స్పూన్తో మెల్లిగా లోపలికి, బ్రెడ్ లోపలికి పెట్టండి, సరేనా? దానిపైన కొంచెం బ్రోకలీ అలాగన్నీ వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న ఎగ్గుని మనం మెల్లిగా పోసుకుందాము. ఓవర్గా పోసేయకండి, బయటకు పొంగి వచ్చేస్తుంది. మెల్లిగా పోసుకోండి. ఆ తర్వాత దానిపైన మళ్ళీ వెజిటేబుల్స్ వేసుకోండి, సరేనా? ఇప్పుడు నేను ఇక్కడ గ్రేటెడ్ మోజరెల్లా చీజ్ వేసుకున్నాను, సరేనా? మీరు కాస్త వెజిటేబుల్ మిశ్రమంలో కూడా చీజ్ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన క్యాప్సికమ్, కొంచెం బ్రోకలీ అంతా వేసుకొని అవెన్లో పెట్టేసుకోండి. 180 డిగ్రీస్తో 20 to 25 మినిట్స్ పెట్టుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. మెల్లిగా చల్లారిన తర్వాత మెల్లిగా 4 పక్కల ఇలా కత్తితో తీసి బయటకు వచ్చిందంటే చూసారా, మీ బ్రెడ్ నెస్ట్ ఎంత బాగుంటుందో. తినడానికి బాగుంటుంది. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, పిల్లలు ఇష్టపడి తింటారు. వెజిటేబుల్స్ ఇష్టం లేని పిల్లలు కూడా దీన్ని చూస్తే చాలా ఇష్టపడి తింటారనమాట. మీరు స్కూల్కి స్నాక్ కూడా పంపించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మీనాక్షి.